అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి గారు ఖమ్మం పోయినరు. ఒక ఆయన కొత్త పలుకు రాస్తాడు, ఒక ఆయన కొత్త పలుకులు పలుకుతాడు. కొత్త పలుకులు రాసేవాళ్ళు ఎవరో తెలుసు మీకు? ఏబిఎన్ రాధాకృష్ణ. ఆ కొత్త పలుకులను రాపిచ్చేది ఎవరో కూడా మీకు తెలుసు. తర్వాత అదే కొత్త పలుకులను ఆ రాపిచ్చిన వాళ్ళు వచ్చి బయట మాట్లాడిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఆయన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖమ్మం పోయిండు, ఓ పేపర్లో వార్త వస్తే స్పందించిండు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన వార్త మీద స్పందించిండు. రేవంత్ రెడ్డి ఒక పేపర్లో వార్త వస్తే స్పందించిండు కదా, మరి మొన్న మంత్రి కోమటిరెడ్డి మీద వార్త వస్తే ఎందుకు స్పందించలేదు? మరి ఆ రోజే స్పందించి ఇవన్నీ తప్పు, ఇలాంటి తప్పుడు కథనాలు రాయొద్దు అని ఆ రోజు మాట్లాడాలి కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు కొత్త పలుకులు మాట్లాడుతున్నారు? అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఈయన ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకా వేరేనా? ఆయన మీటింగ్ కూడా టీడీపీ జెండాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్టేట్లో బీఆర్ఎస్ జెండా గద్దెలను కూలగొట్టాలంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడా, లేకపోతే అశాంతి రెచ్చగొట్టాలని మాట్లాడతాడా? చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు మాట్లాడదాం. మీకు అందరికీ ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కొత్త పలుకుతున్న అన్ని విషయాలు అర్థమైపోయినాయి. ఏమర్థమైనాయి? తర్వాత బట్టి విక్రమార్క ప్రెస్ మీటు ఏమర్థమైంది? దాని తర్వాత ఇదంతా పాత కొత్త నేతల మధ్య పంచాయతీ నడుస్తుంది అనేది అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, అసలు కోమరెడ్డి మీద ఆ కథనం వేయించిన వాళ్ళు ఎవరో కూడా క్లారిటీగా అర్థమైంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిస్తారు? రాధాకృష్ణ గారేమో రేవంత్ రెడ్డి గారిని పూల పాన్పుతో కొడతాడు, వాళ్ళని కాపాడుతాడు. ఆయన చాలా మంచివాడు, ఆయన అసలు ఇది పట్టించుకోలేదు, ఇదంతా బట్టి విక్రమార్క మీద తోసేసే ప్రయత్నం చేసిండు రాధాకృష్ణ. మీరు ఇంతకన్నా ముందు వీడియో చూడొచ్చు, అంత ఉంటుంది దానిలో. ఇప్పుడు ఈయన ఖమ్మంలో మాట్లాడతాడు. ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఒకసారి వినండి, విన్నాక చూద్దాం. సోషల్ మీడియా రూపంలో వస్తున్న లేని అవాకులు చవాకుల మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. ఏమర్థమైంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను బట్టి? పేపర్ వాళ్ళు లేనిపోని వార్తలు రాస్తున్నారు. ఆ వార్తలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పట్టి ఉంటే రాధాకృష్ణ ఖచ్చితంగా రాధాకృష్ణనే సొంతంగా రాసినని మనం అనుకునే వాళ్ళం, అందరికి అట్లే అనిపించేది. రేవంత్ రెడ్డి సిట్టు కూడా వేయలేదు అన్నాడు చూడు, అక్కడ దొరికిపోయాడు ఆయన. రేవంత్ రెడ్డి సిట్టు కూడా వేయలేదంట, అధికారులు వాళ్ళంతకు వాళ్ళే వేసారంట. ముఖ్యమంత్రి హోంమంత్రికి తెలియకుండా సిట్ వేసిన చూడు, అక్కడనే వీళ్ళిద్దరు దొరికిపోయారు. రేవంత్ రెడ్డి, ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు పదురుకొని మాట్లాడుకొని చేసింది. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఇంత రాధాకృష్ణ రాసిన వార్త మీద ఇంతగానో స్పందించింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం కోమరెడ్డి మీద అంత వార్త వస్తే ఎన్టీవీలో, సరే దాని బ్యాక్గ్రౌండ్ నైని కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక వార్త వస్తే, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతినే వార్త వస్తే మరి ఎందుకో మాట్లాడలేదు, ఎందుకో రెస్పాండ్ కాలే? కనీసం ఒక ప్రెస్ నోటన్నా ఇచ్చిండా? మా ప్రభుత్వంలో ఇట్లాంటివి జరగకూడదు, నేను చూసుకుంటున్నా, ఇదంతా తప్పుడు కథనం ఎందుకు చెప్పలే రేవంత్ రెడ్డి గారు? దెబ్బ కొట్టేది మనమే, దానికి ఆయింట్మెంట్ రాసేది మనమే, ఇట్లా బయటకు వచ్చి సున్నితంగా మాట్లాడేది మనమే. లేకపోతే ముఖ్యమంత్రి ఆయన ఒక పేపర్లో వచ్చిన వార్త మీద మాట్లాడతాడు. బట్టి విక్రమార్క మాట్లాడు, రోషం ఉన్నాడు, ఎట్లా మాట్లాడిండు? తేల్చుకుంటా రాధాకృష్ణతో అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇదంతా చూస్తుంటే ఈ సినారియో, ఇప్పుడు ఈయన బహిరంగ సభలో ఇది చూసిర్రా? చూడండి ఒకసారి, టీడీపీ జెండాలు ఉన్నాయి మొత్తం. చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి. ఊర్లలో బీఆర్ఎస్ ఉండరు, జనం ఉండరు, మళ్ళీ వాళ్ళు ఖమ్మం వల్ల లేకపోతే పక్క రాష్ట్రంకి వెళ్ళి తెప్పించుకున్న వాళ్ళ కూడా తెలియదు, వాళ్ళని తెచ్చిపెట్టుకున్నట్టున్నది ఆ మీటింగ్లో. ఇప్పుడు రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఒకటి, మిగతా వాళ్ళతో ఒకటి అన్న భావన కలిగేటట్టు మొత్తం ఇదంతా కనిపిస్తుంది. ఆయన వార్త రాయడము, దానిలో రేవంత్ రెడ్డిని కాపాడము, బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టడము. బట్టి విక్రమార్క ఏమన్నాడు? నువ్వు ఎవరి మీదో ప్రేమ ఉంటే వాళ్ళకి అనుకూలంగా రాసుకో, కానీ మమ్మల్ని మాత్రం గుంజాకు వివాదాలకు అన్నాడు. ఎవరి మీద ప్రేమ అంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీద ప్రేమ ఉంటే అని అర్థం దానికి, ఆయన మాట్లాడిన మాటలు. అసలు ఈ గొడవలో బీఆర్ఎస్కు కానీ బీజేపీ కానీ ఎవరికి సంబంధం లేదు. ఈ గొడవ అంతా వాళ్ళదేని అర్థమవుతుంది కదా. వాళ్ళు నైని మైనింగు, డబ్బులు, 100 కోట్ల రూపాయలు, మొత్తం వాళ్ళ వ్యవహారం ఇది. ఈ వ్యవహారంలో దీళ్ళకు ఇట్లాంటి వార్తలు వేయడం వల్ల బీఆర్ఎస్కి అవకాశం దొరుకుతుందంట, అంటే బీఆర్ఎస్ను లేపే ప్రయత్నం జరుగుతుందంట. ఒకసారి వినండి. మీకు మీడియా పంచాయతీలు ఉంటే
తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. అర్థమైందా? ఏమన్నాడు ఆయన? మీరు ఆంబోతులు అంటే మీడియా ఆంబోతులు, ఈయన లేగదూడ. అంటే మీడియా ప్రభుత్వం చిన్నది, మీడియా చాలా పెద్దది అని చెప్తున్నాడు. అది ఆయన విజ్ఞత. అంతకన్నా ముందు ఏమన్నాడు? మారీచుడు ఏదో 6 వర్డ్స్ ఎవరో రాసిచ్చారు, రాయండ్రి, స్క్రిప్ట్ రాసే వాళ్ళకి కొద్దిగా మాటలు మార్చండి. అది జనాలు కూడా అర్థం కాదు ఆయన మాట్లాడేది. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏముంది, వాళ్ళకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఇట్లా రాయడం వల్ల. అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవరి పేపరు ఎవరి కోసం రాస్తుంది దేశమంతా తెలుసు. ఎన్టీవీ మొన్నటిదాకా ఎవరి కోసం పనిచేసింది, ఎట్లా పనిచేసింది అందరికీ తెలుసు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎన్టీవీలో స్టోరీ వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క ప్లాంటెడ్. బట్టి విక్రమార్క మాట్లాడండి ఇప్పుడు కాబట్టి, రాధాకృష్ణ వార్త రాసింది కాబట్టి అది రేవంత్ రెడ్డి ప్లాంటెడ్ అనేది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు విషయం అర్థమైంది, వీళ్ళందరూ ఏకమైనరు అనమాట. ఈ తెలంగాణ వ్యతిరేకులంతా, బట్టివి కూడా తెలంగాణ వ్యతిరేకే, ఇంకా వీళ్ళు పచ్చి వ్యతిరేకులు అనమాట. ఇంకా తెలంగాణ పచ్చి వ్యతిరేకులు అని ఎందుకంటే టీడీపీ గురించి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. టీడీపీ గురించి ఇప్పుడు మాట్లాడుతుండు, బీఆర్ఎస్ జెండా గద్దెలు కొలగొట్టాలంటున్నాడు. ఒకసారి వినండి. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి. నారా చంద్రబాబు నాయుడు అనుచరులు ఉంటారు, సహచరులు ఉంటారు. ఈయన అనుచరుడో సహచరుడో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇక బీఆర్ఎస్ జెండాలు ఇక్కడ నుంచి టీడీపీని ఎల్లగొట్టిరు కాబట్టి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ జెండా గద్దెలు కూడా కూల్చాలంటున్నాడు. ఆయన హోంమంత్రా లేకపోతే ఇంకేమన్నా అర్థం కాడు. అంటే ఎవడన్నా ఆవేశపరుడు, వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆవేశపరులు కూల్చే ప్రయత్నం చేస్తే ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. నేనే హోంమంత్రిని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, ఇట్లాంటి గడబడి చేయకూడదని చెప్పాలి. కానీ ఈయననే టీడీపీ వాళ్ళని రెచ్చగొడుతుండు. ఇదంతా ఓట్ల కోసంలే, ఇదంతా మున్సిపల్ ఓట్ల కోసం. ఖమ్మంలో ఆంధ్ర టీడీపీ సెంటిమెంట్ వాళ్ళు ఉంటారని ఉద్దేశంతో చేస్తున్నాడు. కానీ వాళ్ళు కూడా తెలుసు కదా, చంద్రబాబు నాయుడు శిష్యుని కాదు, ఎవడన్నా శిష్యుడు అంటే ముడి మీద అంతా అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ విషయంగా గుర్తెట్టుకోవాలి వాళ్ళు. అసలు టీడీపీ తెలంగాణ నుంచి ఎందుకు పోయింది? ఎవరు ఎలగొట్టినరు? ఎవరు ఎలగొట్టలే. ఆయననే ఆ ఓడుగు నోటు కేసులో దొరికిపోయి పారిపోయింది రేవంత్ రెడ్డి వాళ్ళ గురు చంద్రబాబు నాయుడు. ఆయనే పోయింది కదా. ఎవరు 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధాని అని చెప్పి కొట్లాడి పార్లమెంట్లో వెంకయ్యనాయుడును ఒప్పించి, వెంకయ్యనాయుడు ద్వారా ప్రెషర్ తెప్పించి 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని మనం ఎట్లయినా సరే తెలంగాణ వస్తే మనము, వాళ్ళేమో విడవద్దు అని వాళ్ళు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పెట్టుకొని ఈయనే కులకాలే, ఈయనే ఏదో వేయాలి, 10 సంవత్సరాల తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు దీన్నే మళ్ళీ కొనసాగించాలి. ఇప్పుడు కుట్రలు చేస్తున్నారు కదా, హైదరాబాద్ను మొత్తం కింద పాలిత ప్రాంతం చేయాలి, అవసరమైతే సెంట్రల్ సెకండ్ రాజధాని చేయాలి. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కుట్రలు. అట్లాంటి వాళ్ళు ఎందుకు పారిపోయిన 2015లో ఓటుకు నోటు కేసులు దొరికిపోయి సిగ్గవుతుంది అని చెప్పేసి అన్ని ఆస్తులు గీస్తులు, వాళ్ళ ఆస్తులు కాదు, గవర్నమెంట్కు మనం విభజన జరిగింది కదా, ఆస్తులను వదిలేసి పోయినరు. ఇప్పుడు జనం కదా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను బొందబెట్టింది జనం. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు అధికారంలో 2014లో మస్తు మంది చచ్చిపోయింది, దానికి కారణం కాంగ్రెస్. టీడీపీ ఏం చేసింది తెలియదు తెలంగాణ ఉద్యమం వల్ల. జై తెలంగాణ అనమని చూద్దాం ఇప్పుడు ఎవరన్నా. అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు డ్రామాలు ఆడే మన వాళ్ళు అమరవీరులు కనుక కారణమై టీడీపీ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి చేసిండ్రు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొడితే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందా? ఇంకా అశాంతి రే కదా. హోంమంత్రి అశాంతి కోరుకుంటున్నాడా, శాంతి కోరుకుంటున్నాడా? అసలు సిట్టు వీళ్ళ మీద విచారించాలి, సజ్జనార్ గారి సిట్టు ఇవన్నీ విచారించాలి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చిన కథనం, ఇప్పుడు ఎన్టీవీది ఎట్లా చేస్తున్నారు, ఆంధ్రజ్యోతి కథనం వేమూరు రాధాకృష్ణ పిలవాలి, ఇప్పుడు ఈయనను కూడా పిలవాలి, రేవంత్ రెడ్డి కూడా పిలవాలి. అసలు రేవంత్ రెడ్డి దీన్ని మొత్తం నడిపించినట్టు బయటకు అనిపిస్తుంది కాబట్టి ఆయన కూడా పిలిచి సిట్టు విచారిస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉత్తగా ఈయననే పేపర్లు రాపించి, ఈయననే కొత్త పలుకులు రాపించి, ఈయననే కొత్త పలుకులు పలికి అన్నీ వీలేనే. ఇంకా ఇవి బట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేదు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. డైరెక్ట్ ముఖం మీద అన్నాడు కదా, మీకు ప్రేమ ఉంటే మీరు ఏమైనా చేసుకోండి కానీ మమ్మల్ని లాగొద్దు అని అన్నాడు కదా. ఇంకా దానికి అర్థం ఏంది? దానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ నీకు ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ మీద కురిపించుకోగాని నన్ను అనవసరంగా లాగకు, నీతో నేను తెలుసుకుంటాను బట్టి విక్రమార్క అన్నాడు. ఇంకేం కావాలి? ఇది ఈ గవర్నమెంట్లో నడుస్తున్నది ఏంటంటే ఇది రాజకీయం.
రేవంత్ రెడ్డి ఇట్లాంటి కుట్రలే చేస్తుంటాడు. ఇవే నడుస్తాయి. ఈ పరిపాలనలో ఏముండవు. స్కీమ్స్ లేవు. స్కామ్స్ ఉంటాయి. ఇట్లే ఉంటాయి. పలుకులే ఉంటాయి. మాటలు ఉండవు. పలుకులే. కొత్త పలుకులు, కొత్త పలుకులు, కొత్త పలుకులు. ఇక ఇంత అయిపోయింది కదా కొత్త పలుకుల వ్యవహారం. ఈ మీటింగ్ కన్నా ముందే మొన్న కూడా నిర్మల, మహబూబ్‌నగర్‌ల వచ్చిన జనం పోతూనే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరావు ఏమన్నా చూడండి ఒకసారి. గౌరవ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేంత వరకు ఉండాలి. భోజనాలు అందరికీ ఉన్నాయన్న ప్లీజ్. మీటింగ్ అయిపోయిన దాకా నన్ను ఉండండి. ముఖ్యమంత్రి గారు వస్తారు. మీకు అందరికి భోజనాలు చేసాం అంటే భోజనాలు అన్న అంటే ఉంటారేమోనని అట్లాంటి సిచ్యువేషన్ ఉంది మీ గవర్నమెంట్, మీరు మీ మీటింగులు. ఇంకా మీరు ఇట్లాంటి వార్తలతో టైంపాస్ చేయకపోతే జనాలకి ఏమైనా చేసే ఆలోచన ఉందా మీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్.